అన్ని వేళలా మీతో పాటు ఉండాలి, దేవతలందరూ ఉండాలి. అలా నా యొక్క తల మీద మీరు వేయించెయ్యాలని అడిగాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ఎంత గొప్ప కోరిక కోరావయ్యా, ఏమిటి దీనివల్ల నీకు ప్రయోజనం అంటే, నాకు కాదు ప్రయోజనం, అనుష్ఠాన బలం లేకపోయినా ఇన్ని పాపాలు చేసినవాడైనా ఈ క్షేత్రంలోకి అడుగుపెట్టినంత మాత్రం చేత వాడికి విశేషమైన పుణ్యం కలగాలి. ఎంత పుణ్యం కలగాలంటే వాడు మోక్షమునకు అధికారి కావాలి. అంత గొప్ప ఫలితాన్ని పొందడంతో పాటుగా ఇహమునందు ఐశ్వర్యాన్ని కూడా పొందడానికి యోగ్యమైనటువంటి స్థితిని పొందాలి. అందుకని ఇన్ని దివ్యమైనటువంటి విశేషములతో కలిసి నా మూర్ధన్య స్థానమును అలంకరించు అన్నాడు. ఇన్ని వచ్చి నీ మూర్ధన్య స్థానాన్ని చేరుతాం. అప్పుడు నీ తల మీదకి ఎక్కేవాళ్ళు ఎవరు? ఎవరక్కడికి వచ్చి కూర్చుని అనుభవించగలరు?